జీవానికి మార్గము నీవే, ప్రతి ప్రశ్నకు జవాబు నీవే, మా దివ్య వెలుగువు నీవే యేసయ్యా. నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, రాజులకు రాజుగా రారాజుగా రానైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు దయాకిరీటంగా దయచేసిన మరొక దినాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి ఈ అంత్య దినాలలో అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా, ఈ దివ్య వెలుగు ఆధ్యాత్మిక టీవీ ప్రోగ్రాం ద్వారా అనేక మంది బలపరచబడుతూ, ఆదరించబడుతూ, నడిపించబడుతూ దేవుడు మాతోనే మాట్లాడుతున్నాడని చెప్పిన విధమును బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నానండి. మరి మీ అందరికీ కూడా మీ అక్కగా, మీ ఇంటి ఆడపడుచుగా, మీ సహోదరిగా చిన్న రిక్వెస్ట్. దయచేసి ఈ ప్రార్థన అవసరతల సమయంలో మీరు కాల్ చేసినప్పుడు మీలాగా అనేక మంది భారంతో మరి ఫోన్స్ చేసి ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మరి నాతో మాట్లాడాలనేటువంటి ఆశతో మరి నా స్వరం వినగానే మరి ఎక్కువగా అనవసరమైన విషయాలకు మాట్లాడి సమయాన్ని వ్యర్థపరుస్తున్నారండి. మరి దయతో, క్రీస్తు ప్రేమతో మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మీరు ఒక పేపర్లో రాసుకొని మీ ప్రార్థనా భారం మాత్రం మీరు విన్నవించుకొని ఇతరులకు కూడా మరి మాట్లాడే అవకాశాన్ని కల్పించండి. మరి నాతో మాట్లాడాలని మీరు ఎంత ఆశ కలిగి ఉన్నారో మీతో మాట్లాడాలని మీకన్నా ఎక్కువగా నేను ఆశ కలిగి ఉన్నాను. మీ అందరి ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో విజయవాడ గుడదలలో ఉన్నటువంటి బిషప్ గ్రాసీ హై స్కూల్లో మరి ఈ దివ్య వెలుగు ఫౌండేషన్ యొక్క ప్రారంభ ప్రార్థనా దినాన్ని ఆగస్టు 24వ తారీఖున నడిపించడానికి ప్రభు కృప చూపించాడు. క్రీస్తు ప్రేమతో ఇక్కడ ఈ ప్రోగ్రామాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా, చుట్టుపక్కల ఉన్న దైవజనులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తానండి. తప్పక విష్ చేయండి. దేవుని ఉజ్జీవంతో, దేవుని శక్తితో నూతన అడుగును మనం మరొకసారి వేసేందుకు దేవుడు కృప చూపించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన భారతదేశంలో అనేక మంది ప్రముఖులు యేసు క్రీస్తు వారి కోసం నిలబడి ప్రాణాలు అర్పించి తమ జీవితాలను త్యాగం చేసుకొని మరి ఇతరులకు స్ఫూర్తిగా నిలబడిన వారిని గురించి తెలుసుకొని మనము కూడా బలపడటం ఈ అంత్య దినాలలో ఎంతో శ్రేయస్కరమండి. మన సైలస్ ఫౌలర్ ఫాక్స్ అనేటువంటి ఒక దైవజనుడు, కెనడాకి చెందిన వ్యక్తి. మరి ఆయన చిన్న వయసులోనే 3 సంవత్సరాల బిడ్డగా ఉన్నప్పుడు తండ్రి మరణించడం బట్టి మరి తల్లి పరిస్థితుల రీత్యా ఆ బిడ్డలను పోషించుకోవటానికి మరి వేరొక వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆ వివాహం జరిగి 6 నెలలైనా కాకముందే ఆ సవతి తండ్రి తాగుడికి బానిస అయిపోయి ఇతర దురభ్యాసాలతో మరి ఆ తల్లిని బిడ్డల్ని బాధిస్తున్నప్పుడు ఆ భర్త నుంచి మరలా తల్లి విడిపోయినాక చిన్న వయసులోనే ఈ ఫాక్స్ గారు మరి కష్టపడి చదువుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా పెరిగాడు. మారు మనసు అనుభవం ఆయనకి లేకపోయినప్పటికీ కూడా మరి చిన్న వయసులోనే ప్రభువును అంగీకరించాడు. తన యవ్వన కాలం వయసు వచ్చేసరికి మరి ఆయన ఆ కాలంలో ఉన్నటువంటి ఆ సినిమాలకి, ఆ బయట ప్రపంచానికి ఆయన ఆకర్షితుడై ఆ త్రోవ తప్పిపోతున్నటువంటి సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అనేటువంటి వాక్కు ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడి మరి ఆయన తన హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకున్నాడండి. ప్రభువుని అంగీకరించినాక మన జీవితాలలో కూడా సహవాసము ఎంతో ముఖ్యమైనది. మరి ఆయన చక్కటి సహవాసంతో ఆత్మల భారము కలిగి ఆ యొక్క కెనడా నుంచి ఇండియాకి నడిపించబడ్డాడండి. ఆత్మల భారంతో ఎంతో సహనంతో ఆయన ఇండియాలో సేవ చేస్తూ వ్యక్తిగతంగా కూడా అనేక గృహాలకు ఆయన దర్శించి అనేక మందిని ప్రభు వైపు తిప్పాడు. మిషనరీల కింద ఉంటే మరి వారి యొక్క ఆధిత్యంలో తన దేవుడు బయలుపరుస్తున్న వాటిని చేయాలని తను నిర్ణయించుకొని మరి సొంతగా మరి ఆయన ఇండియా ప్రార్థనా దళంగా ఇండియాలో తన సేవను ఆరంభించాడు. తన అంత్య దినాలలో మరలా ఆయన తిరిగి కెనడా వెళ్ళినప్పుడు ఆయనకి అనారోగ్య రీత్యా 2 కాళ్ళు పడిపోయినప్పుడు కూడా ఆయన వీల్ చైర్లో కూర్చొని సువార్తను ప్రకటించాడండి. మరి వీల్ చైర్ మినిస్ట్రీ అని చెప్పని ఆ సువార్తను ప్రకటించినప్పుడు ప్రభువునందు ఆయనకున్న తృష్ణను చూసి మరి అనేక మంది ప్రభు వైపు నడిపించబడ్డారు. ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రభువునందు ప్రియ సహోదరుడా సహోదరి, అటువంటి అగ్రరాజ్యంలో పుట్టి
కెనడా దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు వచ్చి మిషనరీలు కాదని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఆయన సొంత మినిస్ట్రీని స్థాపించి అనారోగ్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన వీల్ చైర్ మినిస్ట్రీని స్థాపించి అనేకమైన ఆత్మలను ప్రభు వైపు తిప్పాడు. మనకి దేవుడు ఇచ్చినటువంటి అవయవాలు అన్నీ క్రమంగా ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో, నువ్వు ఉంటున్న స్థలంలో, నీ కాలేజెస్లో, నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో ఒక్క ఆత్మనైనా ప్రభు వైపు తిప్పగలుగుతున్నావా? ఈ అంత్య దినాలలో నడిపింపు చాలా ముఖ్యమండి. దేవుడి యొక్క నడిపింపుని మనము గ్రహించుకోలేక అనేక మంది జారిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్నాడు. లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు? చాలామందికి కన్ఫ్యూజ్ అయిన క్వశ్చను, గ్రహించుకోలేనటువంటి క్వశ్చను, తమ జీవితాలలో ఇది నిజంగా దేవుడు నడిపింపా, అవునా కాదా అని తెలుసుకోలేని సందిగ్ధాలతో తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. మరి దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అనేది దేవుని యొక్క ప్రేరణను బట్టి పరిశుద్ధాత్మ నడిపింపుతో కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం చిన్న వయసుతో ఉన్నప్పుడు మన అమ్మ మనకి నడకలు నేర్పిస్తుంది కదండి. మన బుట్టి అడుగులను ఆమె జ్ఞాపకం చేసుకొని మన తప్పటడుగులతో పడిపోయినప్పటికీ కూడా ఆమె చేయి ఆసరా ఇచ్చి మనల్ని నడిపిస్తుంది. మనకి కొంచెం యవ్వన వస్తువులు అయినాక మన స్కూల్లో టీచర్స్, మన ఉపాధ్యాయులు క్రమశిక్షణ, మనం ఎలా వెళ్ళాలి, మనం ఎలా నడవాలి అని, ఈ ప్రపంచంలో మనం ఎలా మెలగాలని మనకు ఉపాధ్యాయులు మన నడకలు నేర్పిస్తూ ఉంటాడు. మన స్నేహితులు, బంధువులు కొంతమంది చెడుకి త్వరగా అట్రాక్ట్ అయ్యి స్నేహితుల ద్వారా తప్పటడుగులు వేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ సాయంకాల సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవునికి, ఆ జీవము కలిగిన దేవునికి, ఆ మాట్లాడే దేవుడికి, ఆ శక్తివంతమైన దేవుడికి నువ్వు అప్పగించుకో. ఆయన నిన్ను సరైన త్రోవలో నడిపించడానికి ఆశ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఆయన వాక్యం ద్వారా నడిపిస్తాడు, ప్రార్థన ద్వారా నడిపిస్తాడు. మరి ఒక్కొక్కసారి మనకి ద్వారాలు మూయబడటం ద్వారా నడిపిస్తాడు, మరొకసారి పరిశుద్ధాత్మతో నడిపిస్తాడు. గ్రహించుకుంటున్నారా? ఆయన వాక్యంతో నడిపిస్తాడు, ప్రార్థన ద్వారా నడిపిస్తాడు. ఒక్కొక్కసారి మనము అనుకున్న ద్వారాలను మూయబడటం ద్వారా నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునితో మనల్ని నడిపిస్తాడు. మొట్టమొదటిగా రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుతురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డనైపోయాను, ఇంకా నాకేంటిలే అని అనుకుంటున్నారు కదండి. దేవుని వాక్కు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనిపించబడుదురు. నువ్వు ప్రభువునందు రక్షణ పొందినాక, ఆ పరిశుద్ధాత్మ దేవునిలో చేతిలో నువ్వు ముద్రించబడినాక, ప్రభు ఆత్మతో నువ్వు నడిపించబడిన వ్యక్తివైతే మాత్రమే నువ్వు దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉంటావు. ఆత్మతో నడిపించబడటం ఈ అంత్య దినాలలో ఎంతో ప్రాముఖ్యతమైన విషయముగా ఉన్నదండి. ఆత్మతో నడిపింపబడాలి అంటే నీ శరీరం యొక్క పాపక్రియలను నిరంతరము నువ్వు చంపివేసుకున్నప్పుడే ఆత్మలో నువ్వు నడిపించబడతావు. చర్చిలో కూర్చున్న ఆ కొంచెం సేపు, ఇటువంటి వర్తమానాలు వింటున్నటువంటి కొంచెం సేపు, కుటుంబీకులతో ప్రార్థనలో ఉన్నటువంటి కొంచెం సేపు, లేకపోతే ఏ ఉజ్జీవ కూటాలను నువ్వు ఉజ్జీవింపబడిన కొంచెం సేపు కాదండి. నిరంతరము, అనుక్షణము, ప్రతి నిమిషము, ఎవ్రీ సెకండ్ నీ శరీరాన్ని నువ్వు చంపుకున్న వ్యక్తి అయితే నీ ఆత్మలో నువ్వు నడిపించబడిన వ్యక్తి అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఫర్ ఎగ్జాంపుల్, మన కళ్ళు చెప్తాయి, ఎవరు లేరులే, అమ్మ లేరులే, నాన్న లేరులే, నీ సెల్ ఫోన్లో నీ ఫ్రెండ్స్కి నువ్వు చాటింగ్ చేసుకొని, ఇంట్లో ఎవరు లేరులే, ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఏముంది, టీవీలో వస్తున్నటువంటి న్యూస్ని చూస్తూనో, టీవీలో వస్తున్నటువంటి ఈ లోక సంబంధం వాటికి చూసి నువ్వు నీ దారిలో నువ్వు ఉండు అని ఈ శరీరం చెప్తూ ఉంటుంది. శరీరం చెప్తుంది. వేకువజామున అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేసి లే, ప్రార్థన చేయ అన్నప్పటికీ కూడా బద్ధకంతో మనం నిద్రపోతూ ప్రభువుని మనం దుఃఖపరిచిన దినాలు మన జీవితాల్లో అనేకమైన ఉన్నాయి కదండి. దేవుని ఆత్మతో నువ్వు నడిపింపబడాలంటే నీ శరీరాన్ని నువ్వు నిరంతరము, అంటే
అలుపు లేకుండా, శ్రమ లేకుండా నీ శరీరాన్ని నువ్వు చంపిన వాడైతే నువ్వు ఆత్మలో నడిపించగలిగిన వాడు అవుతావు. అప్పుడు మనము మరి ఆ ఆత్మలో నడుస్తున్నప్పుడు దేవుని యొక్క మార్గాలను మనము గ్రహించుకోగలుగుతాం. ఈ అంత్య దినాలలో అనేక మంది స్త్రీ పురుషుల ఒకరి పట్ల ఒకరి ఆకర్షణలతో, అక్రమ సంబంధాలతో మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి దినాలలో ఉన్నారండి. ఈ మధ్య నేను బెంగళూరు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి, మరి ఏంటి నీ ప్రార్థన అన్నప్పుడు, నేను ఉద్యోగం లేకుండా ఉన్నానండి అని. ఇంత బాగా చదువుకుని ఎందుకు నీకు జాబ్ లేదు అని నేను అడిగినప్పుడు, మరి స్త్రీల బలహీనత కారణం వల్ల ఎక్కడ నేను జాబ్లో స్థిరంగా నిలబడలేక నేను ఉద్యోగం పోగొట్టుకునే స్థితిలో ఉన్నానండి, నా గురించి ప్రార్థించు అన్నప్పుడు నిజంగా ఆ సహోదరుడి ముఖంలో ఉన్నటువంటి ఆ దీనత్వము, ఎలా అయినా తను తాను సరిచేసుకోవాలనేటువంటి ఆ తాపత్రయ చూసినప్పుడు నా హృదయం చాలా వేదన అనిపించింది. ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు త్రోవ తప్పిపోయిన స్థితిలో, మరి అంతరాత్మ వాళ్ళని గద్దిస్తున్నప్పటికీ కూడా వారే ప్రాణంగా బ్రతుకుతున్నటువంటి కన్న తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పేవారిగా, క్షణములో మరి ఆ ఒక్క పాపములో బానిసత్వంలో పడిపోయి పరిశుద్ధాత్మ నడిపింపును కోల్పోయిన వారిని అనేక మందిని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ యవనస్తుడా, ఈరోజు దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో నీ శరీరము ఇచ్చేటువంటి ప్రేరణను నువ్వు నిరంతరము చంపుకోవాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నువ్వు పిలువబడతావు. మరి రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన మనల్ని ఆయన వాక్ ద్వారా నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేతురుకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకున్నట్లయితే, మరియు ఇంతకంటే స్థిరమైనటువంటి ప్రవచనత వాక్యము మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగునిచ్చి దీపమైన ఉన్నది. దాని యందు లక్ష్యము ఉంచినేడులా మీకు మేలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అంత్య దినాల్లో మనల్ని నడిపించడానికి దేవుని యొక్క స్థిరమైన ప్రవచన వాక్కు, ఈ ప్రవచన వాక్కు భవిష్యత్తు గురించి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయాలో, ప్రభు సేవలో నువ్వు ఎక్కడ స్థిరపరచబడాలో, నీ వివాహ విషయంలో నువ్వు ఎక్కడ ఉండాలో స్థిరమైనటువంటి ఆయన ప్రవచన వాక్కు నిన్ను నడిపించేదిగా ఉంది. మరి ఈ రోజుల్లో అనేక మంది వివాహాల్లో విచ్ఛిన్నమైన జీవితాలను, మరి జాబుల్లో స్థిరత్వం లేని జీవితాలను, మరి ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చిత్తము ఎరగకుండా సొంత నిర్ణయంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకు సక్సెస్ లేకుండా మరి ఓడిపోయిన జీవితాలను జీవించేవారుగా అనేక మంది ఉంటున్నారు. ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి, దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, స్థిరమైన ఆయన ప్రవచన వాక్కు మనకు ఉంది. దాని యందు నిలిచి ఉన్న ఎడల నీకు మేలు. మరి ఆ వాక్కు చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చే దీపముగా ఉందట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో నువ్వు దేనిలో నువ్వు కృంగిపోయావో నాకైతే తెలియదు. ఏ విషయంలో నువ్వు కృంగిపోయి చీకటిలో నువ్వు కుమిలిపోయావో నాకైతే తెలియదు. కానీ ఆ జీవము కలిగిన దేవుడు ఆయన శక్తితో నిన్ను మరలా ఉజ్జీవపరిచి ఆ వెలుగులోకి నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. చూడండి, ఈ అంత్య దినాలలో ఈ లోకమంతా పాపముతో, అన్యాయముతో, ఎక్కడ చూసినా కూడా న్యాయం లేని స్థితితో మరి ఈ ప్రపంచం అంతా మునిగి తేలుతుందండి. చీకట్లో ఉండేవాడికి తెలుస్తుందా? ముందు గొయ్యి ఉన్నదో తెలియదు, వెనక నుయ్యి ఉన్నదో తెలియదు. తను ఏ మార్గంలో వెళ్తున్నాడో ఆయనకి తెలియదు. కానీ దేవుడు వాక్కు మనకు స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, ఆయన స్థిరమైన ప్రవచన వాక్కుతో ఆయన నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. మరి ఈ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందట. ఆ స్థిరమైన వాక్కును నువ్వు పట్టుకున్నప్పుడు చీకటిలో ఉన్న వారికి నువ్వే ఒక వెలుగుగా ప్రకాశిస్తావు. నువ్వు వెళ్తున్న మార్గంలో వారు కూడా నీతో పాటు నడిపించబడటానికి నువ్వు ఒక దిక్సూచిగా మారతావు. దేవుడు మరలా నిన్ను ఆయన క్రీస్తు ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడ జారిపోయినా కృంగిపోకు, ఎక్కడ పడిపోయానా అని చెప్పని నువ్వు ఒక దీన స్థితిలోకి వెళ్ళిపోకు. ఆయన నూతన శక్తితో, నూతన బలంతో మరలా ఆయన ప్రవచన వాక్కుతో నీ యొక్క జీవితాన్ని, నీ మార్గాన్ని ఆయన స్థిరపరిచి నడిపించడానికి ఆయన బలమైన దేవుడిగా ఉన్నాడు. ఆయన మన జీవితాలకు
ప్రకాశమైనటువంటి వేకువ చుక్కగా ఉన్నాడండి. దేవుడు బాలుడైన సమూయేలుని తన వాక్కుతో పిలిచాడు. మరి ఆ రోజులలో దేవుని వాక్కు ప్రత్యక్షమవటం చాలా అరుదుగా జరిగేటువంటి పని. మరి దేవుడు సమూయేలును తన వాక్కుతో నడిపించాడు. 2 సార్లు చిన్నవాడైనటువంటి సమూయేలుని సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు గ్రహించుకోలేకపోయాడు. మరి ఏలియా ఆయన అనుభవం కలిగిన ఒక దైవజనుడుగా దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు అని గ్రహించుకొని, ఈసారి నీకు ఆ మాట వినిపించినప్పుడు మరి ఆ దాసుడు నీ మాట ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని చెప్పాడు. నీ దాసుడు నీ మాట ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. నిజంగా దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే దానికి ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తాము కదండి. ఇంకా ఆ దైవజనుడు సాక్షాత్తు దేవుడు అన్నట్టు ఫీల్ అయిపోయి ఆ దైవజనుడిని ఎక్కడో అందనాలకి కూర్చోబెట్టి మరి ఆ మాటని వ్యాపారంగా మార్చేటువంటి అంత్య దినాలలో ఈ వాక్కుని మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏలియా మరి తన ఆ శిష్యుడైనటువంటి సమూయేలుకు నేర్పించినటువంటి మాట, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము. అంటే దేవుడు మనల్ని పిలిచినప్పటికీ కూడా మనం ఎప్పుడు మన లెవెల్ని పెంచుకోకూడదండి. దేవునికి ఎప్పుడు మనము నమ్మకమైన పనివారిగా ఉండాలని దేవుని వాక్కు సెలవిస్తుంది. మరి ఆయన మాటను ఆలకిస్తున్నాను అంటే ఆ మాటకి నేను విధేయుడునవుతున్నాను, నువ్వు నాకు ఆజ్ఞేయము చెప్పు అని అడగటానికి ఆజ్ఞేయు అనటానికి చాలా తేడా ఉందండి. మనకి ఇష్టమైన మనుషులు, మనము చాలా కోరుకునే మనుషులు, మనము అడిగే కన్నా మనము వాళ్ళకి ఆర్డర్ వేసినప్పుడు ఆ అధికారం వేరే, ఆ స్వతంత్రత వేరే, ఆ చొరవ వేరే. దేవుడు ఇక్కడ ఆయన వాక్కుతో మరి ఆయన పిలిచినప్పటికీ కూడా ఈ సమూయేలు విధేయత కలిగిన వాడే తను తాను తగ్గించుకుంటూ మరి ఆ ఒక్క మాటను నాకు ఆజ్ఞ ఇమ్ము అంటున్నాడు. ఆజ్ఞ అంటే నువ్వు ఏమి చెప్పినా నేను చేస్తాను, డూ ఆర్ డై. నువ్వు ఏమి చెప్పినా చేయటానికి నేను సిద్ధుడుగా ఉన్నాను అనేటువంటి ఆ యొక్క వినయ మనస్సును కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్కు మనల్ని నడిపిస్తుంది. అటువంటి విధేయత కలిగిన మనస్సును నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఆ కింద వచనంలో మనము గమనించి చదివినట్లయితే దేవుడు వాక్కు చెప్పినటువంటి మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. నేను ఒక పని చేయబోతున్నాను, దానిని వినేవారి చెవులు గింగురుమనను. దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్కుకి నువ్వు విధేయుడు అవుతావో, అన్య జనులైనప్పటికీ కూడా దేవుని మార్గంలో ఉండి తప్పిపోయిన వారు అయినప్పటికీ కూడా వారి పట్ల దేవుడు చేయబోయే కార్యాలను ఆయన నీకు బయలుపరిచినప్పుడు ఆ పనులు వినేవారి చెవులు ఏమవుతాయటండి, గింగురుమంటాయంట. వింటేనే ఆ చెవులు గింగురమంటే అవి ఆచరణలో వచ్చినప్పుడు ఎంత భయం కలిగించేవిగా ఉంటాయి, ఎంత ఆశ్చర్యము కలిగించేవి ఉంటాయి. ఆ జీవము కలిగిన దేవుని యొక్క ప్రభావము అక్కడ ఎంత బలముగా వెళ్తుందో ఒక్కసారి గ్రహించుకో. లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే మోషే తర్వాత హెబ్రీ ప్రవక్తల్లో ఈ సమూయేలు మొదటివాడిగా ఉన్నాడండి. సమూయేలు దేవుని వాక్కుతో నడిపించబడిన వ్యక్తిగా ఉన్నాడు. దావీదు గారిని రాజుగా ఎంచుకోవటానికి దేవుడు సమూయేలుని ఎంచుకున్నాడు. మరి దేవుడు సమూయేలుని పిలిచిన విధముగా మనల్ని కూడా అనేక మార్లు పిలుస్తున్నాడు. మన జీవితాల్లో మనము విధేయత కలిగి, ఆ నమ్రత కలిగి, ఆ దాసుని యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు కూడా నీకు కూడా ఆయన ఈ అంత్య దినాల్లో అనేక మంది అన్యుల జనుల యొక్క చెవులు గ్రింగురమనేటువంటి కార్యాలను నీ వద్ద ఆయన చేయించడానికి ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనం గమనించుకున్నట్లయితే, అందుచేత సమస్త కల్మషమును వెర్రవేగిచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. ఆయన శక్తి కలిగిన వాక్యమును, ఆ సమస్తమైన కల్మషమును, మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క శరీర స్వభావమైనటువంటి ఆలోచనలను, దుష్టపు ఆలోచనలను నువ్వు కట్టేసుకొని సాత్వికముతో దేవుని వాక్కుకి నువ్వు అంగీకరించబడినప్పుడు ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపించగలుగుతాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని
ప్రార్థనతో నడిపిస్తాడు. మేడ మీద గదిలో పేతురు గారు మంచి ఆకలితో ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన మరి ఆ మేడ మీద ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చతుష్పాద జంతువులని ఒక దుప్పటి లాంటి పాత్రలో పరిచి వీటిని నువ్వు తిను అన్నాడు. మరి పేతురు గారు ఈ అపవిత్రమైన వాటిని నేను ఎలా తినాలి అన్నప్పుడు వాటిని నేను పరిశుద్ధపరిచాను, నువ్వు తిను అని దేవుని యొక్క వాక్కు 3 సార్లు ఆయనకి ఖరారుపరిచింది. 3 సార్లు అంటే ఈ 3 పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నదండి. మరి పేతురు గారు అప్పుడు చెప్పినటువంటి ఒక మాట, నేను దానికి వ్యతిరేకంగా నేను వద్దని చెప్పాను. మరి నేను ఆయన దేవుని మాటకి విధేయుడైనప్పుడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, దేవుడు పక్షపాతి కాదని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా ఆది అపోస్తులలో 12 మందిలో ఈయన ఒకటిగా ఎంచుకోబడ్డాడు. మేడ మీద గదిలో ప్రార్థించాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు, పరిశుద్ధాత్మతో అనేక కార్యాలు చేశాడు. కానీ ఇక్కడ ఆయన నొక్కి వక్కాణించి చెప్తున్నటువంటి మాట, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించాడట. నిజముగా పరిశుద్ధాత్మతో ఆయన నడిపించబడినప్పుడు మరి ఆ అన్య జనాంగానికి సాదృశ్యముగా మరి కొర్నేలి అక్కడ ప్రార్థన చేసి ఈ యొక్క పేతురు యొక్క ప్రార్థన, ఆ కొర్నేలి యొక్క ప్రార్థన పరిశుద్ధాత్మ యొక్క కార్యము ద్వారా ఆ యొక్క అన్య జనాంగానికి ఆ దేవుని యొక్క సువార్తను బోధించినప్పుడు అనేక మంది అక్కడ మారు మనసు పొందినప్పుడు ఆ పేతురుతో ఉన్నటువంటి విశ్వాసులు ఆ యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబట్టాన్ని చూసి విభ్రాంతి చెందారటండి. ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు కూడా ఆ యొక్క ప్రార్థనలను నడిపించినప్పుడు అనేక మందికి నీ జీవితంలో జరిగినటువంటి కార్యాల ద్వారా విభ్రాంతి కలిగించే వ్యక్తిగా ఉంటావు. పేతురు గారు ప్రార్థనతో నడిపించబడినప్పుడు ఆయన నిష్పక్షపాతి అయిన దేవుడు కాదని నిజముగా గ్రహించుకోగలిగాడు. సౌలు దమస్కులో పౌలుగా మార్చబడక ముందు ప్రభువారి యొక్క స్వరమును విని 3 దినములు మరి అన్న పానీయాలు లేకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మరి ఆ ప్రార్థన యొక్క బలము ద్వారా దేవుడు అననీయాని ఆ యొక్క సౌలు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ యొక్క వ్యక్తిని బలపరిచి ఆయనతో నువ్వు మాట్లాడు అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క అననీయ దేవుడితో చెప్పినటువంటి మాట, అయా నీ నామాన్ని బోధించే వాళ్ళని చెరపట్టి బంధించి బాధించే వ్యక్తికి దగ్గరికి నేను వెళ్ళాలని అడిగినప్పుడు మరి దేవుడు చెప్పినటువంటి మాట, అన్యజనులు ఎదుట ఇశ్రాయేలు ఎదుట రాజుల ఎదుట నా నామమును ఆయనకు భరించుకునేటట్లు చేస్తాను, నా కొరకు నేను అతనిని ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళు అని ఈ ప్రార్థన ద్వారా ఒక వ్యక్తిని మరి ఆ యొక్క సౌలు దగ్గరికి దేవుడు నడిపించాడండి. చూసారా, మరి దేవుని నామాన్ని ప్రకటించే వారిని బాధించే వ్యక్తిగా ఆ యొక్క సౌలు ఉన్నప్పుడు దేవుడు ఆయన నామాన్ని ధరించుకోవటం కాదు కానీ భరించుకునే వ్యక్తిగా నా శ్రమలేంటో నేను అతనికి చూపిస్తానని ఇంకొక ప్రార్థనతో నిండిన వ్యక్తిని అక్కడికి నడిపించాడు. పేతురు చెరసారులో బంధించబడి మరి ఇంటిలో అనేక మంది గుంపుగా కూడి ప్రార్థించబడినప్పుడు ఆ బంధకాల నుంచి విడిపోయి తన మరలా ఆ స్థలముకు వచ్చినప్పుడు కూడా ఇంకా అక్కడ అందరూ ప్రార్థిస్తూనే ఉన్నారటండి. ప్రార్థన మనల్ని నడిపిస్తుంది, ప్రార్థన మనల్ని విడిపిస్తుంది, ప్రార్థన మనల్ని నిజాల్ని గ్రహించేదిగా చేస్తున్నదండి. మరి ఒక్కొక్కసారి మన జీవితాలలో దేవుడు తన మార్గాలు మూయటం ద్వారా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చదువుకున్నట్లయితే మరి పౌలు గారు ఆసియాలో సువార్తను బోధించాలని బయలుదేరినప్పుడు పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచి ఆ స్థలానికి వెళ్ళనీయకుండా చేసిందట. మరి 9వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన మాసిదోనియా పట్టణానికి దేవుడు వెళ్ళటానికి మార్గం తెరిచాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అనేక మార్లు మనం ఇది సరైన మార్గం వెళ్తున్నప్పుడు ఆ మార్గాన్ని మూసేస్తాడండి. మరి ఇది సరైన మార్గం కాదు అనుకున్నప్పుడు ఆయన ఆ మార్గాన్ని తెరిచి ఆ మార్గం ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి, మరి ఆయన మనల్ని ఆయన వాక్కుతో నడిపిస్తాడు, ఆయన ప్రార్థన ద్వారా నడిపిస్తారు, ఆయన ద్వారాలు మూయబడటం ద్వారా, ఆయన ద్వారాలు తెరవబడటం ద్వారా కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. అయితే మరి ఎంత దినాలలో అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపగా వేటిని వినునో వేటిని బోధించి సంభవించునో ఆ సంగతులను మీకు తెలియచేయును.
ఆ దేవుని చేతిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను సర్వసత్యంలోనికి ఆయన నడిపించే వ్యక్తిగా ఉంటాడు. మన జీవితాలలో మరి దేవుని నడిపింపులో మనము ఉన్నది, దేవుని నడిపింపులో మనము లేనిది తెలుసుకోవటం ఎలా అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదండి. మరి దానికి ఆన్సర్ కూడాను ఆదికాండం 24వ అధ్యాయం 26వ వచనం నుంచి మనము గమనించి చదువుకున్నట్లయితే, మరి ఆ మనుష్యుడు యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా ఇంటి యజమాని దేవుడైన యెహోవాను స్తుతింపబడును గాక, ఆయన నా యజమానికి తన కృపను సత్యమును చూపుట మానలేదు, నేను త్రోవలో ఉండగానే నా యజమాని యొక్క బంధువులు నన్ను కలుసుకొనిరి. మనం అందరం చదువుకున్న విషయమే. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు యొక్క ఆ యొక్క వివాహము నిమిత్తమై, మరి మేము ఏర్పరిచిన వాళ్ళు దేవుని ఏర్పాట్లో ఉన్నవారు నీ దగ్గరికి వస్తారని ఆయన చెప్పిన మాట. ఆయన త్రోవలో ఉండగానే నా యజమాని దేవుడైనటువంటి యెహోవా స్తుతింపబడును గాక, నేను త్రోవలో ఉండగానే మరి ఆయన బంధువులు నా దగ్గరకు వచ్చారని ఆయన నమ్ముకున్న బిడ్డలకి సమస్తము సమకూడి జరుగుతుందండి. నిజంగా నా చిన్న క్రైస్తవ జీవితంలో నేను చెన్నై నుంచి విజయవాడకు నడిపించబడటం, మరి మా ఫౌండేషన్లో దేవుని ద్వారా ఏర్పరచబడిన వ్యక్తులు, ఈ పరిశుద్ధాత్మ ప్రేరణతో నాకు సహాయం చేసిన వ్యక్తులని నేను గమనిస్తున్నప్పుడు ఇంకా నా విశ్వాసం బలపడుతూ ఉన్నది. నిజంగా ఈ మధ్య కాలంలో మరి మాకు ప్రేయర్ చేయడానికి ఎక్కడ స్థలం లేకపోతే, దేవా నువ్వు ఆ యొక్క మహిమ సింహాసాన్ని వదిలిపెట్టి ఈ పాడైపోయిన లోకానికి వచ్చిన వాడివి నాయన, ఎందుకు పనికిరాని నా జీవితాన్ని సువార్తను బోధించే ధన్యతలోనికి ఇచ్చావు. మాకు స్థలం ఎక్కడ లేకపోతే నడి రోడ్లో టెంట్ హౌస్ అయినా సరే నీ సువార్తను బోధిస్తానని నేను మరి ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా మార్గం తెరిచి మనకు ఒక స్థలాన్ని ఇచ్చాడండి. మరి ఆయన మార్గంలో మనం ఉన్నప్పుడు ఆయన ప్రార్థన ద్వారా, వాక్కు ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపుతో మరి అనేక మార్గాలు మూసివేయటం ద్వారా ఆయన మార్గాలు తెరవటం కూడా మనం నడిపిస్తూ ఉంటాడు. ఏది ఏమన్నప్పటికీ కూడా ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నప్పుడు మన జీవితాల్లో స్వతంత్రత ఉంటుంది, మన జీవితాల్లో జయం ఉంటుంది, మన జీవితాలలో మరి అనేక మందికి మనము మరి మాదిరికరంగా ఒక ఉజ్జీవమును తెచ్చే వ్యక్తులుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, మీరు ఆత్మ చేత నడిపించబడిన వారు అయితే మాత్రమే ఆయన కుమారులు కుమార్తెలుగా పిలువపడతాడు. ఎంత దినాలలో అటువంటి ధన్యతలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకల మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ సంధానంలోకి వస్తున్నామయ్యా. నీ వాక్కుతో తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నాం మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇంతవరకు త్రోవ తప్పిపోయి ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా, మరలా వారిని నీ నూతన శక్తితో, నూతన బలంతో, నీ ఉజ్జీవంతో నింపమని వేడుకుంటున్నామయ్యా. ఆ రోజు బాలుడైన సమయలతో మీరు మాట్లాడినప్పుడు ప్రభా, అయ్యా చిత్తము తండ్రి నాకు ఆజ్ఞ ఇవ్వు, నీ సేవకుని నేను ఆలకిస్తున్నాననే విధముగా తండ్రి ఆ రోజు పేతురు ద్వారా అన్యులను ఆయన మీరు రక్షణలో మార్గంలోకి నడిపించడానికి ప్రార్థనతో, ఇదిగో నిజముగా నీవు నిష్పక్షపాతము లేని దేవుడు అని నిజముగా గ్రహించుకున్న విధముగా నాయన, ఇదిగో తండ్రి ఆ రోజు మరి నాయన సౌలు నాయన ఆ యొక్క పట్టణానికి వెళ్తున్నప్పుడు మార్గమును మూసివేసి అయ్యా వేరే మార్గము తెరిచిన విధముగా మా యొక్క జీవితాల్లో ప్రభువా సర్వసత్యములోకి మేము నడిపించడానికి నీ వాక్కుతో, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపుతో మేము ఉండటానికి నాయన మాకు సహాయం దయచేయమని ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరి జీవితాల్లో దేవా, ఎవరు ఎటువంటి బాధలలో, వ్యాధులలో, ఇబ్బందులలో, ఇక్కట్టులో ఉన్నారో ప్రతి ఒక్కరినైనా నజరేతు వాడని యేసు నామములో వారికి విడుదల దయచేస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ఆత్మతో సర్వ సత్యములోకి నడిపించి ఈ అంత్య దినాల్లో తండ్రి నీ కుమారులు కుమార్తెలుగా అధికారము కలిగిన దేవుని వాక్కుతో, ఉజ్జీవ మంటలతో అనేక మందిని సర్వ సత్యములోకి నడిపించే ధన్యతలోకి మమ్మల్ని నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు కుమార్తెలు అనబడటానికి అధికారం కలిగి ఉన్నారు. ఆ ఆత్మను పొందుకునే ధన్యతలోకి మనం నడిపించబడాలి. మరి భారభరితమైనటువంటి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలంటే మీరు సంప్రదించవలసినటువంటి మా సెల్ ఫోన్ నంబర్ 09884980422.
09676077771. ఇతర అవసరత కొరకు మీరు సంప్రదించవలసిన మా సెల్ ఫోన్ నంబర్ 09100017424. ప్రభు రాకడ ఆలస్యమై దేవుని చిత్తమైతే మరలా మీ మధ్యకు రావాలని ఆశపడుతున్నటువంటి దేవుని దీనదాసురాలు మీ దివ్యవాణి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.